హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. సో ఈరోజు మన వరంగల్ జిల్లాలోని అంటే ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఒక ప్రసిద్ధమైన జాతరకైతే వెళ్తున్నాము. మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే స్టార్ట్ అయ్యాము. ఈ జాతరకి వెళ్ళే కంటే ముందు మేము వేములవాడ కూడా వెళ్ళాము. చాలా మంది వేములవాడని దర్శించుకొని సమ్మక్క సారక్క జాతరకు వెళ్తారంట. వేములవాడలో కూడా చాలా పబ్లిక్ అయితే ఉంది. మా బాబుతో ఇది సెకండ్ లాంగ్ ట్రిప్ అన్నమాట. ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం కానీ ఇందులో మా చెల్లి అయితే మిస్ అవుతుంది. ఈ బ్లాగ్లో మేము ఒక్క రోజులో ఎన్ని టెంపుల్స్ విజిట్ అయ్యాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము నైట్ 10:30 అలా స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు మార్నింగ్ 5:30 అలా అయింది. హైవే రోడ్స్ కాబట్టి రోడ్స్ అయితే బాగున్నాయి. అక్కడ ఏమేం షాప్స్ ఉన్నాయి, దర్శనం ఎలా అయ్యింది, రష్ ఎలా ఉన్నారు అన్నీ ఈ వీడియోలో చూసేయండి. సో దట్ మీరు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో అమ్మవారిని చూసి దర్శించుకోండి. మేము వెళ్ళింది వీకెండ్లో కాబట్టి మార్నింగ్ కూడా రష్ అయితే బాగానే ఉండే, అది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి దర్శనం అయితే త్వరగా అయిపోయింది. ఎక్కువ లైన్ అయితే లేకుండా మాకు 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అక్కడ స్నానం చేసుకోవడానికి, డ్రెస్ చేంజింగ్కి కూడా మంచిగా కంఫర్టబుల్గానే ఉండే, వాటర్ కూడా మంచిగా ఉండే. అండ్ ఇంకొకటి అక్కడ మనం స్నానం చేసే దగ్గరలోనే మనకి హాట్ వాటర్ కూడా సేల్ చేస్తున్నారు అనమాట. బకెట్కి 50 రూపీస్ అలాగా, చిన్న బకెట్. సో ఆ చల్ల నీళ్ళతో స్నానం చేసుకోలేని వారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ, ఏజ్డ్ వాళ్ళు కానీ, వాళ్ళకి హాట్ వాటర్ కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అదైతే బాగుండే. నైట్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే లేకుండే, కానీ ఆ రోడ్ అండ్ లైక్ మేడారం వెళ్ళే వెహికల్స్ కూడా చాలానే ఉంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. In 600 meters at the roundabout, continue straight to stay on Moore Road, Varkal, మనం వెళ్ళే దారిలోనే మనకి గట్టమ్మ టెంపుల్ ఉంటుంది. మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని వెళ్తారనమాట. ఇదే గట్టమ్మ టెంపుల్, చూడండి. నైట్ టైం అయితే గుర్తులేదు, కానీ ఆ టైంలోనే అంత పబ్లిక్ ఉన్నారు. వీళ్ళంతా జాతరకి వెళ్ళేవారే, ఎందుకంటే 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది కాబట్టి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుంటారు. ఫైనల్లీ మేడారం అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ పబ్లిక్ చూడండి, మేము రీచ్ అయ్యే వరకు 5:30 అలా అయ్యింది. ముందుకు వెళ్తే పార్కింగ్ అనమాట, అక్కడ పార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చి స్నానాలు, దర్శనం అంతా ఇటు మనకు రైట్ సైడ్లో ఉంటుంది. మాకు చిన్న బాబు ఉందని చెప్పి మాకు కొంచెం దగ్గరికి స్నానం చేసే దగ్గర వరకు అయితే వెళ్ళాము. టైంకి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంకా కొందరు అయితే మేము వెళ్ళేసరికి స్నానాలు అయిపోయి దర్శనం కూడా అయిపోయినాయి. అంత
అంత పబ్లిక్ ఉన్నారనమాట. సో ముందు వెళ్ళడం వల్ల మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ముంగట బ్రిడ్జి దాకా ఆ బ్రిడ్జి అవతలకి అయితే వెళ్ళరాదు అనుకుంటా. వీళ్ళైతే గానే వస్తాను. బ్రిడ్జి అవతల వెళ్తే అటు కారు పెట్టుకొని అక్కడ స్నానం చేసి పోవచ్చు. అవును మరి ఇందాక ఇక్కడ పెట్టినాం, అప్పుడు కమాండ్ డౌన్ లో పెట్టినాం. ఇప్పుడు ఆ పైపులు వస్తాయి, నల్లాలు పోతున్నాయి. మీరు ఇటు దాకా వచ్చిరా? అందాక వచ్చినా ఇప్పుడు అవతలి పోనిస్తారు. మనం అవతలి చూడలేము, పోవచ్చు. అవతల జాగ ఉంటే అవతలి. కార్ పార్కింగ్ చేసుకొని స్నానం చేసుకోవడానికి వచ్చాము. అంత చీకటి ఉంది, మనకి ఏం కనిపించట్లేదు. స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కార్ పార్కింగ్ గుడి దగ్గరలోనే చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము. మేము కూడా మొక్కు చెల్లించుకున్నాము, బంగారం అమ్మవారికి. వెళ్తున్నాము. దర్శనం ఎలా అవుతుంది, పబ్లిక్ ఎలా ఉన్నారు లోపల చూసేయండి. జాతరకి 20 days బిఫోరే ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా జాతర టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు. షాప్స్ అయితే చాలానే ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మనకు అక్కడే దొరుకుతుంది. ఈ పబ్లిక్ అంతా ఇప్పుడు దర్శనానికి ఉన్నారనమాట. వచ్చింది కదా, దాని లోపల నుంచి వెళ్తే మనకి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్కి కూడా చాలా వరకు పెట్టారు. ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది, కానీ జాతర టైంలో రష్ అయితే బాగానే ఉంటుంది. ఈ క్యూ లైన్ల నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది జస్ట్ 6:30 ఆ టైంకి అన్నమాట లోపలికి వెళ్ళేది మేము, మార్నింగ్ టైంలో. చూడండి అమ్మవారి దర్శనం ఎలా అయిందో. మొత్తం ఇంకా రెండుగా మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చినాం. దర్శనం అయితే మంచిగా అయింది. నెక్స్ట్ మాకు ఎర్లీ మార్నింగే దర్శనం అయిపోయింది కాబట్టి మేము రిటర్న్లో ఏమేమి టెంపుల్స్ విజిట్ చేసామో
అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, ఎందుకంటే ఈ వ్లాగ్ ఆల్రెడీ లెంతీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.